నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఓపెన్ టెండర్ విధానంలో ఆశించిన ధర రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను పసుపు రైతులు గోరావ్ చేశారు. మార్కెట్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. అయితే ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఓపెన్ టెండర్ విధానంలో ఆశించిన ధర రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను పసుపు రైతులు అడ్డుకున్నారు. మార్కెట్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. అయితే ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. శాలిని, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు రైతులు ఆందోళన బాట పట్టారు. పసుపుకు మద్దతు ధర రావడం లేదంటూ రైతులు ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసుపు మద్దతు ధరతో రైతులు మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మద్దతు ధర 15,000 వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. పసుపు మద్దతు ధర లేకపోవడంతో నష్టపోతున్నాము. రైతులకు రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ మద్దతు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనాం వ్యవస్థ ద్వారా పసుపు కొనుగోలు చేపట్టాల్సిన వ్యవసాయ మార్కెట్ లో ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా పసుపు కొనుగోలు జరుగుతున్నారని తీవ్రంగా నిరసిస్తూ రైతులు నిరసన బాట పట్టిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలకు సంబంధించిన రైతులు, అదేవిధంగా నిర్మల్ జిల్లా, జగిత్యాల జిల్లాకు సంబంధించిన పసుపు రైతులు ఈ ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. పసుపుకు 15,000 మద్దతు ధర ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. ఈ రోజు పసుపుకు కేవలం 8,000 నుంచి 11,000 రూపాయల మద్దతు ధర రావడంతో రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ దశలో పోలీసులకు అదేవిధంగా రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యాలయంపై చొచ్చుకొని వెళ్లి దాడికి యత్నించిన పరిస్థితి నెలకొంది. దీంతో టేబుళ్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. పసుపు మద్దతు ధర వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు. జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. పసుపు రైతుల ఆందోళనతో ఒక్కసారి వ్యవసాయ మార్కెట్ ఉద్రిక్త పరిస్థితులు మారిన పరిస్థితి నెలకొంది. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో వ్యవసాయ మార్కెట్ తరలి వచ్చి రైతులను సంధాయించి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు, పోలీసులకు, వ్యవసాయ సిబ్బందికి మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు మాత్రం చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఉండే విధంగా చూడాలా. ప్రస్తుతం కేవలం మండి పసుపుకు 8,000 రూపాయలు, పసుపుకు 11,000 రూపాయలు ధర ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒడిదొడుగుల కారణంగానే ఇలా జరిగిందని మార్కెట్ అధికారులు చెప్తున్నప్పటికీ వ్యాపారులు సిండికేట్ గా మారి ఆన్లైన్ టెండర్ విధానంలో సిండికేట్ వ్యవహారంగా చేస్తూ పసుపు రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పసుపు రైతులకు మద్దతు ధర 15,000 ఉండే విధంగా చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు వెంటనే చేపట్టాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ భూపతి. ఖరీదారులు ధర తగ్గించి కొనుగోలు జరపడం జరిగింది. రైతులకు
పోయిన వారంలో 16,000 దాకా ధర కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు 10,000, 11,000 అనుకుంటా సిండికేట్ అయి ధరలు పూర్తిగా తగ్గిస్తున్నారు. తక్షణమే ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ వద్దు, ఆన్లైన్ ముద్దు. తక్షణమే ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని వ్యాపారస్తులకు కోరడం జరిగింది. ధరలు తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని 9 నెలలు పసిపాప మేరంగా పుట్టిన పిల్ల మేరంగా వాళ్ళు కాపాడి కుటుంబం అంతా కష్టపడి ఇడికి మాల్ తీసుకొస్తే వాళ్ళు ధర తగ్గించడం జరుగుతుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 రోజుల క్రితం 16,000 నడిచిన పసుపు ఇక్కడ ఈ నిజామాబాద్ గంజిల్నే 16,000 నడిచిన పసుపు ఈ రోజు 8-10,000 వేసి ఇంతగానో సిండికేట్ చేసి రైతుల కోసం ఇలా చేయకూడదు. రైతులకు న్యాయం జరగాల. ఖచ్చితంగా ఆన్లైన్ పద్ధతులనే రావాలా. పాత పద్ధతులనే పసుపు కొనాలా. ఆన్లైన్ ఆఫ్లైన్ లో మొత్తం మొగలు చూసుకుంటా పాడతలేరు. మాకు రైతులకు న్యాయం జరగలేదు. మాకు ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పాత పద్ధతులు ఆన్లైన్ పద్ధతులు మా పసుపు కొనాలని డిమాండ్ చేస్తాం. అధికారులు ఎవరు స్పందిస్తలేరు, అధికారులు వస్తలేరు. అందుకే మేము ధర్నా చేస్తాం.